ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రులతో పోటీ పడలేని విధంగా తీర్చిదిద్ది ఒక్కొక్క హాస్పిటల్కు ఒక్కొక్క డైరెక్టర్ను నియమించి ఆ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈరోజు నిమ్స్ అందిస్తున్న సేవలకు పోటీగా ఈరోజు ప్రపంచంలోనే నిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్తో పోటీపడి సేవలు అందిస్తున్న గుర్తింపు ఉన్నది. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఆ స్థాయిలో నిర్వహించి వాటికి అవసరమైన నిధుల కేటాయింపే కాదు, వాటిని నిర్వహించడంలో ఏ అపోలో యశోద ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. వాటి మీద ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవాల్సిందిగా మా సిబ్బందికి అందరికీ నేను సూచన చేస్తున్నా. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఉచితంగా భోజనం, ఉండడానికి అటెండెంట్స్, పేషెంట్లు వెంబడి ఎవరైనా వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి హోటళ్లలోనో లాడ్జిల్లోనో ఉండడం కష్టం, ఇక్కడ ఉండే పేషెంట్లను చూసుకోవడం ఇబ్బంది. అందుకే ఇక్కడికి పేషెంట్లతో పాటు వచ్చే వాళ్లకు డార్మెటరీస్ ఇవ్వాలని, అదేవిధంగా క్యాంటీన్లో మంచి ఫుడ్ ఇవ్వాలని, ఇతర వసతులు కూడా వాళ్ళకి ఇవ్వాలని అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిందిగా, సూపర్ పీజీని కూడా ఇక్కడ శాంక్షన్ చేయాల్సిందిగా, నర్సింగ్ కాలేజెస్ ఇక్కడ ఉంటే 60-70% పేషెంట్లకు మా నర్సులే సేవలు అందిస్తారు. ఆ పైన వాళ్ళకే డాక్టర్లతో అవసరం ఉంటుంది. 70% పైగా ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యాన్ని మా నర్సింగ్ సోదరిమణులే సేవలు అందిస్తారు. పైనుండే 30%కే డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్తోనే అవసరం ఉంటుంది. అదేవిధంగా నేను మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారికి ఒక సూచన చేస్తున్నా. ఈరోజు మనం ఆరోగ్యశ్రీలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో ప్రైవేట్ వాళ్ళకే ఎక్కువ నిధులు ఇస్తున్నాం. మీరు గవర్నమెంట్లో డాక్టర్లను అదనపు సమయాన్ని పని చేయమని ఉండి సర్జరీలు చేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇద్దాం. అప్పుడు ఆ డాక్టర్లు అదనపు సమయం మన ప్రభుత్వ వైద్యశాలల్లోనే పనిచేస్తారు. వాళ్ళ డ్యూటీ సమయం తర్వాత వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ నేర్పరితనాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉపయోగిస్తే వాళ్ళు సర్జరీలు వాళ్ళకున్న స్పెషాలిటీని పేదలకు వైద్య సేవలు అందిస్తే మనం ఇన్సెంటివ్స్ ఇద్దాం. ఆ ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అడిషనల్ అవర్స్ ఇక్కడ పనిచేస్తారు. దే కెన్ స్పెండ్ క్వాలిటీ టైం ఫర్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేషెంట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు డ్యూటీ అవర్స్లో ఇక్కడ పనిచేసుకొని వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడమో, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేయడమో, లేదా వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఇతర దగ్గర ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు దీనికి క్షుణ్ణంగా పరిశీలించి నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్స్ని ఇఫ్ దే స్పెండ్ అడిషనల్ టైమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సర్వ్ అడిషనల్ టైమ్ ఇన్ అవర్ హాస్పిటల్స్, we have to appreciate them, we have to give incentives them through this Arogyasri or CM Relief Fund. సో ఈ విధంగా ఈ శాఖను ప్రక్షాళన చేసుకొని ప్రజలకు విశ్వాసం కల్పించి ప్రజలకు ఒక నమ్మకాన్ని అందించి మాకు కష్టం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని చూసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడనే భరోసా మీరు కల్పించాలి. పేదలకు నమ్మకం, విశ్వాసం కల్పిస్తే మన జన్మ సార్థకమైనట్టే. విద్యార్థులకు నర్సరీ టు 12th వరకు విద్యను అందించి 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే మనం ఏ వెల్ఫేర్ స్కీమ్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళే సొంతంగా బతుకుతారు. ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా సేవలు అందిస్తారు. లక్షల రూపాయలు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా ఇష్టంతో సంక్షేమ పథకాలను తీసుకోరు ప్రభుత్వం నుంచి ఉచితంగా. కష్టం వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను ఉచితంగా తీసుకోవాలని ఆలోచన చేస్తారు. చాలామంది ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటారు, కష్టపడి బతకాలనుకుంటారు, విద్య నేర్చుకొని సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకొని సమాజంలో గౌరవం పొందాలనుకుంటారు. ఆ అవకాశాలు ప్రభుత్వం కల్పించలేనప్పుడే, ప్రభుత్వం అందించలేనప్పుడే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తారు. సంక్షేమ పథకాలను తగ్గించాలనుకుంటే సర్వస్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మన విధానాలను మనం అమలు చేస్తే ఏ ప్రజలు కూడా ప్రభుత్వం వైపును
ప్రభుత్వం నుంచి ఉచితంగా ఆశించరు. అందుకే ఈరోజు మనం ఈ విషయాలకు సంబంధించి నర్సరీ టు 12th క్లాస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎడ్యుకేషన్, స్కూల్ కిట్ ఇవన్నీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని మనం అందించాలి. దాని మీద పూర్తి స్థాయిలో మా సహచర మంత్రులు సమయాన్ని కేటాయించి ప్రజలందరికీ వివరించి ప్రభుత్వము పేద ప్రజల కోసమే పనిచేస్తుందనే నమ్మకాన్ని కలిగిద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నిన్న మన ఒక ఆయన ఇక్కడికి వచ్చిపోయాడు. ఈ విషయాన్ని కూడా మీతో పంచుకోవాలి. సనత్ నగర్ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ నాయకుడిని మనం పూర్తి చేసి ప్రారంభిస్తున్నామంటే ముందుగానే ఎట్లయినట్టు